అందరికీ నమస్తే అండి. చూస్తేనే చాలా యమ్మీగా చాలా టేస్టీగా అసలు చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తుంది కదండీ! ఈ పచ్చడి వచ్చేసి చాలా ఫంక్షన్స్‌లో కానీ ఇలాంటి చాలా మధ్య బాగా ట్రెండీగా పెడుతున్నారనమాట. కొబ్బరికాయ టమాటో పచ్చడి అండి. చాలా బాగుంది. రోటి పచ్చడి చేసాము. టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. దీని ప్రాసెస్ వచ్చేసి ఒకసారి చూడండి. ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా నూనె పోసుకున్నానండి. అందులో వచ్చేసి ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ శనగపప్పు నైటే నానబెట్టుకొని బాగా వాష్ చేసుకొని వేసుకున్నానండి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది వచ్చేసి అనమాట. ఇది వేస్తే మంచి టేస్టీగా ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా నానబెట్టే వేసుకోవాలండి. మినపప్పు, శనగపప్పు నానబెట్టుకున్నానండి. వీలైతే కందిపప్పు కూడా ఒక స్పూన్ నానబెట్టి వేసుకోవచ్చు అండి మీకు వీలైతే. సో ఇది వచ్చేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మనం అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి, లేదంటే అంటుకుపోతూ ఉంటుంది. ఎందుకంటే మనం పచ్చిపప్పు కదా అండి, నానబెట్టిన పప్పు కాబట్టి వేసాము, చూసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 5-6 వెల్లుల్లి గుడ్లు దంచి వేసుకున్నామండి. కొద్దిగా అల్లం కూడా ఒక చిన్న ముక్క చిన్నగా తరిగి వేసుకున్నాము. సో ఇది వచ్చేసి అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. ఒక్కొక్క ఐటెం వేస్తూ ఇది ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఇది వచ్చేసి మెయిన్ ఒక ఫంక్షన్లో అనమాట రెడీ చేస్తే మా మమ్మీ అయితే రెసిపీ తెలుసుకొని చేశారండి, చెప్పారు, నేను చేశాను అనమాట. చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా చాలా నచ్చిందండి. చాలా హెల్దీ కూడా కొబ్బరి అనేది. సో ఇది వచ్చేసి ఎండుమిర్చి అనమాట. మీకు కారం తగ్గట్టు ఎండుమిర్చి అనేది మీరు వేసుకోవచ్చు. పచ్చళ్ళని రోటి పచ్చళ్ళు అనేసరికి ఎండుమిర్చి ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఎక్కువగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా చీలికలుగా కట్ చేసుకున్నాం అనమాట. అది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. సో మనం ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటేనే దాని టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. రోటి పచ్చళ్ళు ఆటోమేటిక్గా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇది మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి గల మంచిగా చిన్న చీలికలో చేసుకొని అవి వేసుకున్నానండి, ఒక 2-4. తర్వాత వచ్చేసి చింతపండు అనమాట. ఈ చింతపండు వచ్చేసి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ ఎంత వేసుకుంటే సరిపోతుంది. నేను ఒక కప్పు టమాటో, ఒక కప్పు వచ్చేసి కొబ్బరి తీసుకున్నాను, దానికి మాత్రం సరిపోతుంది అనమాట. అది వచ్చేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు వచ్చేసి ముదురు కొబ్బరి అనమాట. లేత కొబ్బరి అయితే ఈ పచ్చడికి బాగోదు, ముదురుగా ఉన్న కొబ్బరి తీసుకోవాలి. సో మనకి వెనక బ్రౌన్ పట్టని చుడిచేలా గట్టిగా ఉండి చల్ల ఉంటుంది కదండి, బాగా ముదురుకాయ ఉంటుంది కదా కొబ్బరి, అది తీసుకుంటే బాగుంటుంది అనమాట దీని టేస్ట్ వచ్చి. సో మీరు ఇదే విధంగా చేసుకొని గ్రైండర్లో వేసుకుని సరిపోతుంది, మిక్సీలో వేసుకుని బాగానే ఉంటుంది. మీకు అవైలబుల్ ఉంటే రోట్లో మాత్రం రుబ్బు కూడా ట్రై చేయండి. సో ఇది వచ్చేసి ఒక కప్పు టమాటో కూడా తీసుకొని పెద్దగా ముక్కలు కట్ చేసి వేసుకున్నానండి. ఇందులోనే వచ్చేసి తగినంత ఉప్పు కూడా ఇప్పుడు వేసేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి బాగా మగ్గుతుందండి. మన టమాటో నీరు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది వదులుతూ ఉంటుందన్నమాట. మనం తగినంత ఉప్పు వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ మగ్గించుకోవాలన్నమాట. ఎందుకంటే మనం పచ్చిపప్పు వేసాం కాబట్టి అడుగుంటుంది, కలుపుకుంటూ మగ్గించుకోవాలి. దీని టేస్ట్ అంటే అలా ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుందన్నమాట. నాకైతే ఒక 4 నిమిషాల వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ మధ్యలో కవర్ చేస్తూ ఇలా ఫ్రై చేసుకున్నాను అనమాట. సో మొత్తం టమాటా అంతా మగ్గిపోయింది, కొబ్బరి కూడా మధ్యలో బాగా ఉడికిందనమాట. సో ఇది వచ్చేసి మనం చల్లార్చుకొని అప్పుడు మనం రోటి పచ్చళ్ళు మనం రుబ్బేసుకుంటాం. వేడిగైనా రుబ్బుకున్నా పర్లేదు, కాకపోతే మనం రోట్లో వేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా చల్లార్చుకుంటే అటు ఇటు మనం తిప్పడానికి బాగుంటుంది అనమాట. మీరు మిక్సీలో వేసుకున్నట్లయితే పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకోవాలి. సో నేనైతే కొద్దిగా కొంచెం వేడిగానే ఉందండి, గోరువెచ్చగా ఉన్న టైంలోనే నేను రుబ్బేసుకుంటున్నాను అనమాట. ఇలా రోట్లో రుబ్బుతుంటేనే చాలా స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా మంచిగా అనిపించిందండి. నాకైతే ఉప్పు కూడా మీరు ఇక్కడే అడ్జస్ట్ చేసేసుకోండి. ఒకవేళ ఉప్పు కానీ తక్కువగా అనిపించి ఉంటే మీరు ఇక్కడ టేస్ట్ చేసి వేసేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి నేను ఒక బౌల్లోకి తీసుకొని తాలింపు వేసుకున్నానండి. మీకు తాలింపు తెలుసు కదండి. ఇంకా తాలింపు దినుసులు అన్నీ వేసుకొని ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకొని ఇంగు అనేది బాగా వేసుకొని తాలింపు అనేది ఇందులో వేసేసుకొని చాలా బాగుందండి. టేస్టీ కొబ్బరి పచ్చడి రెడీ. కొబ్బరి పచ్చడి వచ్చేసి మనకి వేడివేడి అన్నంలోకి బాగుంటుందండి. చాలా మన తాలింపు మంచిగా ఎక్కువగా పెట్టుకుంటే మంచి రెసిపీ బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి మనం చింతపండు వేసాం కాబట్టి ఒక 3 days వరకు నిల్వ ఉంటుందండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం తీసుకొచ్చిన దోశల్లోకి, ఇడ్లీలోకి కూడా చాలా మంచి కాంబినేషన్ అనమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు